యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. దేవుడు దీనిని మరలా చేయగలడా? చదివి ధ్యానించడానికి యోహాను 17:1-19 వరకు. యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను. మొదటి వచనం. విజ్ఞాపన ప్రార్థనకు మానవ సంబంధమైన గౌరవం కానీ ఆకర్షణ కానీ ఉండవు. బహుశా ఎందుకేనేమో విజ్ఞాపనకర్తలు బహు తక్కువగా ఉంటారు. ఒక రచయిత ఈ విధంగా చెప్పాడు: ఒక బోధకునికి ఆయనను అభిమానించేవారు ఉండవచ్చు, అందుచేత ఆయన ప్రసంగ వేదిక మీదకి వచ్చినప్పుడు ఆయనను ఎత్తుగా పైకెత్తి వారి అభిమానాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఒక సువార్థికుడు, నిర్వాహకుడు, పరిపాలకుడు, సంస్కర్త, సమాజ సేవకుడు మొదలైన వారంతా తమ యొక్క సామర్థ్యము, పేరు ప్రతిష్టలు ఎరిగిన వారి మధ్య పనిచేస్తూ కీర్తి గడిస్తుంటారు. కానీ విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఇప్పుడు చెప్పబడిన వారందరికంటే ఘనులైనప్పటికీ ఎలాంటి మానవ సంబంధమైన గౌరవం కానీ ప్రశంసలు కానీ అందుకోలేరు. విజ్ఞాపన పరిచర్యను నేను ఇంతకుముందు చెప్పినట్టు బహుశా క్రైస్తవ జీవితంలోనే అత్యంత ప్రశస్తమైన పరిచర్య అనవచ్చు. విజ్ఞాపన ద్వారా దేవుని యొక్క శక్తివంతమైన వనరులన్నింటినీ పొందగలుగుతాం. ఈ లోకంలోనికి దేవుని శక్తిని ప్రవహింపజేసే ఆత్మీయ లోకానికి మార్గాన్ని తెరుస్తుంది విజ్ఞాపన. విజ్ఞాపన ప్రార్థన వలన ప్రార్థన లేనివారు లేక ప్రార్థన చేయని వారు దేవుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. విజ్ఞాపన ప్రార్థనలలో క్రైస్తవేతరుల గురించి ప్రార్థనలు చేసినందువలన వారిపై ఆత్మీయ ప్రభావం పడి దేవుని పట్ల వారిలో జాగరూకత ఏర్పడుతుంది. అదే దేవుని సన్నిధిని వారు మునుపు తక్కువగా భావించి త్రోసిపుచ్చి ఉంటారు. లోగడ సంభవించిన ప్రతి ఆత్మీయ ఉత్సవం ఈ విజ్ఞాపన ప్రార్థనలకు రుణపడి ఉంటుంది. ఈ విజ్ఞాపనకర్తల సామూహిక ప్రార్థన వలన క్రీస్తు శకం 1904లో వెల్ష్ ఉద్యమం మొదలైంది. ఈ విజ్ఞాపనకర్తల గుంపులో ప్రసిద్ధుడైన ఇవాన్ రాబర్ట్స్ ఒకరు. వేల్స్ ప్రాంతానికి పునరుజ్జీవం కావాలని కొన్ని నెలల పాటు ఇతడు దేవుని బ్రతిమాలుతూ వచ్చాడు. ఒక రోజున దేవుడు ఆయన ప్రార్థనలకు జవాబిచ్చాడు. పరలోకపు వాకిండ్లు విప్పి ఆ ప్రదేశమంతటిపై సమృద్ధిగా పరిశుద్ధాత్మని యొక్క శక్తిని కుమ్మరించాడు. దేవుడు దీనిని మరలా చేయగలడా? వేల్స్ మీద మాత్రమే కాదు, బ్రిటన్ అంతటి మీద, యూరప్ ఇంకా మిగిలిన ప్రపంచ అంతటి మీద కుమ్మరిస్తాడా? విజ్ఞాపనకర్త చెప్తున్నాడు ఆయన చేయగలడు అని. తండ్రి, విజ్ఞాపన ప్రార్థన వల్ల ఉత్పన్నం కాగల శక్తిని నేను చూచిన తర్వాత నేను ఒక విజ్ఞాపనకర్తగా మారాలనుకుంటున్నాను. కానీ దానికి చెల్లించవలసిన మూల్యం భారీగా ఉండటం వలన నా హృదయం ఈ సవాలును స్వీకరించడానికి సంకోచిస్తుంది. ప్రియ ప్రభువా, ఈ ఇబ్బందులను అధిగమించడానికి నాకు సహాయం చేయండి. ఆమెన్.